హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశమంతా షాక్. కదులుతున్న విమానం నుంచి ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకేసిన వ్యక్తి. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూద్దాం. విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకేసిన ప్యాసింజర్. చెన్నై ఎయిర్పోర్ట్లో ఘటన. ఎయిర్పోర్ట్లో కదులుతున్న విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ను తెరిచి ఒక ప్రయాణికుడు కిందకి దూకేసిన ఘటన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది. చెన్నై ఎయిర్పోర్ట్లో ఆదివారం నాడు ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఎయిర్ అరేబియా విమానంలోని ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ తలుపు తెరిచి కిందకి దూకేశాడు. షార్జా నుంచి వచ్చిన విమానంలో ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఇతను ఈ విమానం ల్యాండ్ అయ్యాక ట్యాక్సీ వే మీదుగా టెర్మినల్ వైపు వెళ్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏమాత్రం ఇదే ఘటన ఎయిర్లో ఉండగా జరిగితే చాలా పెద్ద ప్రమాదం చోటు చేసుకునేది. జాతీయ మీడియా కథనాల ప్రకారం విమానం మెలుగా కదులుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఎయిర్పోర్ట్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందికి ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. విమానం కూడా దెబ్బతినలేదని చెప్పారు. అయితే అప్పటికే ప్రయాణికుడు మాత్రం అనారోగ్యంతో ఉన్నట్టు కూడా ఓ విషయం అయితే వెలుగులోకి వస్తుంది. ప్రయాణ సమయంలోనైనా ఆయన వాంతులు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ విషయం తెలియగానే అప్రమత్తమైనటువంటి సిఆర్పిఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కారణంగా ఎయిర్పోర్టు కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున 3:23 నుంచి దాదాపు గంట పాటు రన్వేను మూసేసి ఇతర విమానాలను రెండో రన్వే వైపు మళ్లించారు. ఇక విమానం నుంచి దూకేసిన పాసింజర్ కూడా ఇంకా ఎవరో డీటెయిల్స్ అయితే తెలియరాలేదు. అయితే ఆయన తమిళనాడుకు చెందిన వారని సమాచారం అందుతుంది. ఘటనపై పోలీసులు అయితే కనుక దర్యాప్తు ప్రారంభించారు.